అందరికీ నమస్కారం. భారతదేశ ప్రధాని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకారంతో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి విజయవంతం కావటం భారతదేశ ప్రజలందరి యొక్క గర్వకారణం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఎత్తుగడలు కానీ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం కానీ ఏదైతే ఉందో దాన్ని అణిసివేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆలోచనతోటి భారతదేశం ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ అన్ని వర్గాలు అన్ని ప్రజల యొక్క అందరి సహకారంతో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ అటువంటిది ఏదైతే ఉందో నిజంగా అది విజయవంతం కావడం మనందరూ కూడా గర్వకారణం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆయా అధ్యక్షులు కానీ ఆ యొక్క ప్రధాన కార్యదర్శులు కానీ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడానికి కూడా అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా ఇవాళ రంగంలోకి వచ్చి ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కానీ ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందరూ కూడా దాన్ని అనుకూలంగాను అందరూ కూడా దాన్ని హర్షించదగ్గ విషయంగా చేసి పాకిస్తాన్దే తప్పని చెప్పని కూడా ప్రపంచంలో కూడా శాంతియుతంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలని చెప్పని ఆలోచనతో ఉగ్రవాదమే మా యొక్క ఏకైక ఎజెండా కాదని చెప్పని ఇవాళ ఈ ఆపరేషన్ సింధూర్ దాన్ని పెట్టి దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గడగడలాడించిన పరిస్థితి కూడా ఇవాళ భారతదేశంలో యావత్తు ప్రజానీకానికి కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరూ కూడా ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొదటిసారిగా ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ మీద చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వాళ్ళందరికీ కూడా మా యొక్క నివాళులు కూడా ఈ సందర్భంగా అందరూ కూడా అర్పిస్తూ ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ ముందుకెళ్లే విషయంలో కానీ ముందుంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, వారి కుటుంబాలని కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యావత్తు అన్ని వర్గాల ప్రజల నుంచి ఎవరైతే అందరి తరపున కూడా వాళ్ళు ప్రత్యేకంగా నివాళులు సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటూ, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అందరం కూడా ఒక సైనికుల్లాగా ఉండి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం, మన దేశంలోని ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం కోసం ఒక జవాన్లే కాదు ప్రతి పౌరుడు కూడా ఒక జవాన్గా కూడా మనం తయారు కావాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జాతీయ అధ్యక్షులైనటువంటి పురంధేశ్వర యొక్క నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా తరంగిణి అనేటువంటి దానికి ఒక పేరు పెట్టి దీనికి యాత్ర నిర్వహించాలని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ఈరోజు అన్ని వర్గాలతోటి ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ యావందు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అంటూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశానికి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఒక జవాన్లుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పని ప్రత్యేకంగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసేటువంటి ప్రతి నాయకులకు కార్యకర్తలకు వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాతరం.